ఢిల్లీ సహా ఉత్తరాదిని పొగమంచు కప్పేసింది. పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని సర్వీసుల సమయాలను మార్చారు. అలాగే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్న దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనీసం రహదారులు కూడా కనబడని పరిస్థితి నెలకొంది. దాంతో పగటి పూట కూడా వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఉత్తరాదిలో కురుస్తున్న పొగమంచు రవాణా వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. గత 2 వారాలుగా దేశీయ అంతర్జాతీయ విమానాలు రద్దుతో ప్రయాణికులు నానా అవస్థలకు గురవుతున్నారు. మరోవైపు దేశ రాజధాని నుంచి పలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన 82 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 23 రైళ్లను కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో దట్టంగా కురుస్తున్న పొగమంచుతో రవాణా వ్యవస్థ దెబ్బతింది. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. నవంబర్ నెలాఖరు నుంచి కూడా ఈ పొగమంచు అన్నది ఢిల్లీ, అదేవిధంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, బీహారు, ఉత్తర భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో మంచుతో కప్పొడి ఉంటుంది. మామూలు వాహనాల రాకపోకలే కాకుండా రైళ్ల రాకపోకలు, విమానాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది. అది మామూలుగా చలికాలంలో, శీతాకాలంలో ఇది ఇలా జరగటం అన్నది పరిపాటే. అయితే ప్రధానంగా నవంబరు నెలాఖరు నుంచి ఈ పరిస్థితి మళ్ళీ ప్రారంభం దశలో చాలా ఉధృతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంత మేరకు మామూలు స్థాయి నుంచి కొద్దిపాటి వరకు దట్టంగా ఈ పొగమంచు ఏర్పడుతుంది. అయితే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. నవంబరు నెలాఖరులో ప్రారంభమైనటువంటి ఈ పొగమంచు యొక్క తీవ్రత డిసెంబరు 13, 14 తర్వాత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కనీస ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా అది 6 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయే అవకాశం ఉన్నట్లుగా వారంతా చెప్తున్నారు. ఈ సందర్భంగా సహజంగానే రైలు రాకపోకలు అంతరాయం కలుగుతుంది. ఢిల్లీకి వచ్చే రైళ్లలో 82 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా 23 రైళ్లు బయలుదేరే సమయాల్లో మార్పులు చేర్పులు చేశారు. 10 రైళ్ల పైగా తాత్కాలికంగా వాటిని రద్దు చేయడం జరిగింది. ఇక ఢిల్లీకి వచ్చే అంతర్జాతీయ విమానాల విషయంలో ఆలస్యంగా 4 విమానాలు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా ఢిల్లీ విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక విమానం ఆలస్యంగా ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి విదేశాలకు బయలుదేరుతుంది. ఇక 3 విమానాలు మాత్రం ప్రస్తుతానికి రద్దు చేశారు, విదేశాలకు వెళ్లే విమానాలు. ఇక దేశీయంగా తిరిగి